రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈరోజు వికోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో వచ్చేసి 30 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెల్ట్ చిక్కుడు 13 రూపాయలు, సన్న చిక్కుడ 18 రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది. ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ 16 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. క్యారెట్ 20 నుండి 25 రూపాయలు, ముల్లంగి కిలో 3 రూపాయలతో నుండి 4 రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది. బెండకాయ 25 రూపాయలు, వరి వంకాయ కిలో 7 రూపాయలు, పాల్యం వంకాయ కిలో 15 రూపాయలు, ఉజాల వంకాయ 8 రూపాయలతో నుండి 9 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సొరకాయ కిలో 3 రూపాయలతో నుండి 5 రూపాయలు, బీరకాయ కిలో 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద విషయానికి వస్తే 20 నుండి 27 రూపాయలు కిలో అలసంద పలికింది. కందికాయలు కిలో 27 రూపాయలు, అనపకాయలు కిలో 40 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 43 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజీ విషయానికి వస్తే 54 కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి 140 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కాలీఫ్లవర్ 21 పీసుల బస్తా వచ్చేసి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే వాటర్ క్యాన్ సంచి బ్యాగ్, దోసకాయల బ్యాగ్ వచ్చేసి 300 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బంగాళాదుంపలు 44 కేజీల బంగాళాదుంపల బ్యాగ్ వచ్చేసి 700 రూపాయలు పలకడం అయితే జరిగింది. టమాటో A1 గ్రేడ్ టమాటో బాక్స్ వచ్చేసి 140 రూపాయలు ఎంసీకే మండీలో పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే 8 రూపాయలతో ఉండి 10 రూపాయల దాకా స్వీట్ కార్న్ కిలో పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి ధరలు నిర్ధారించబడతాయి. మార్కెట్లో రైతులు గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది. రైతులు, వీక్షకులు, అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా మన ఛానల్ చూసిన తర్వాత మన ఛానల్ కోసం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.